ఒక వ్యక్తిని గూర్చి ఏదైనా చెప్పాలి, పరిచయం చేయాలి అని అంటే రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటే మాట, ఆయన మంచివాడండి అని చెప్పవచ్చు. లేదంటే అదే మాట ఇంకోలా చెప్పాలంటే ఎలా చెప్పాలా? ఏం టెన్స్ అంటారు దాన్ని? ఏం టీచర్ గారు, ఆయన చెడ్డోడు కాదండి అని చెప్పవచ్చు. ఆయన మంచివాడు అని చెప్పడం ఎంతో, ఆయన చెడ్డవాడు కాడు అని చెప్పడం కూడా ఒకటేనా కాదా? ఒకటి. హీ ఈస్ గుడ్, ఐదర్ హీ ఈజ్ నాట్ బ్యాడ్. దేవుని వాక్యంలో కూడా ఆయన కృపగలవాడు, ప్రేమగలవాడు, దయగలవాడు అని చెప్తూనే మరికొన్ని చోట్ల ఆయన ఎలాంటి వాడు కాడో కూడా చెప్పాడు. ఆయన ఎలాంటి వాడు కాడు అనే మాటల్లో ఇక్కడ నేను మొదటి మాట జ్ఞాపకం చేస్తాను. సరే, ఈ తలంపు ఇక్కడ మనం వచ్చిన అట్లా ఉంచి, వాట్ హీ ఈజ్ నాట్, ఆయన ఏమి కాడు అని అంటే 103వ కీర్తన 9వ వచనం. 103వ కీర్తన 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. He is not the one who is always been angry. He is not the one who will always striving. He is not the one who is always pick fights or quarrel. ఆయన ఎప్పుడు కోపించేవాడు, వ్యాజ్యమాడేవాడు, వివాదపడేవాడు కాడు. ఈ మాటలో ఒక తలపు తీసుకుందాం. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. అసలు ఎందుకు కోపిస్తాడు? ఎవరి మీద కోపిస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవునికి కోపము లేదా అంటే కోపము కలవాడే, కోపించువాడే, కానీ ఎవరి మీద, ఎంతవరకు? కొరింథీయులకు రాసిన చెప్పాను నేను, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చదవండి చివరి వచనం. క్షమించండి, ఎన్నో వచనం అది? 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన, హెబ్రీ 3:17, Hebrews 3:17, ఎవరి మీద ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదనే కదా. కాబట్టి పాపము చేసిన వారి మీద ఆయన కోపగించేవాడు. అయితే ఆ కోపము నిత్యము ఉంచువాడు కాడు. మరి ఎప్పుడు పోగొట్టుకుంటాడు ఆ కోపము అని అంటే, ఆయన కోపగించువాడే పాపము చేసే వారి మీద. కానీ ఎవరైతే కోపముతో నన్ను చూడొద్దయ్యా అని 39వ కీర్తన రండి. 39వ కీర్తన, Psalm 39 verse 13, 13వ వచనం. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో ఎవరైతే పాపము చేసి దేవుని కోపమునకు పాత్రులు అవుతారో వారు గనక దేవుని యొద్దకు వచ్చి, దేవా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక మునుపు నేను తెప్పరిల్లినట్లుగా నా మీద నీ కోపము చూపకు అనగా నీ కనికరమైన చూపు అని ఎవరైతే బ్రతిమలాడతారో వారి మీద కోపమును మాని, వారి మీద నిత్యము కోపగించక, వారి మీద నిత్యమైన కోపించువాడు కాడు గనక వారి మీద తన కోపమును మాని వాత్సల్యమును చూపువాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 57 verse 16, 57:16. త్వరగా. కాను అలా ఒకవేళ నిత్యము గనక కోపగిస్తే అలాగుండినేడలా నా మూలముగా జీవాత్మ క్షీణించును. కాబట్టి నేను నిత్యము కోపించువాడును కాను అంచు దేవుడు తన యొక్క వాత్సల్యాన్ని 54వ అధ్యాయం 7వ వచనం. యెషయా 54:7 విసర్జించి తిని మహోద్రేకము కలిగి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం. కాబట్టి దేవుని విడులారా, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఎందుకు అనంటే వాత్సల్యము చూపుటలో సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎవరి మీద ఆయన వాత్సల్యం చూపుతాడు? ఎవరైతే ఆయన తట్టు తిరిగి, ఇర్మియా గ్రంథము, ఆయన తట్టు తిరిగి, అయ్యా దేవా నీ కోపము నా మీద మానుకొనుమని ఎవరైతే పశ్చాత్తాపముతో ఆయన కనికరము కొరకు కోరుకుంటారో ఇక వారి మీద కోపము చూపువాడు కారు. కనుక ఒకవేళ ఇంకా పాపములు నిలిచి ఉంటే, రక్షణ మారు మనసు కార్యం జరిగి ఉండకపోతే
ఇంకను ఈ లోకపు అపరాధం అతిక్రమాల్లో జీవించుంటే, విశ్వాసిగా అయిన తర్వాత కూడా ఇంకా శరీర కార్యాల్లో నిలిచి అపవిత్రపరచబడుతూ ఉంటే, ఆయన కోపం అనే మీద నుంచి మరల్చబడినట్లుగా, ఆయన నిన్ను కోపించువాడు కాకూడనట్లుగా, ఆయన వాత్సల్యం పొందినట్లుగా ఆయన దొడ్డు తిరగవలసిందిగా మనం చేసిన ఇర్మియా 3:12 ఇర్మియా 3:12 నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణి ఒక ఇశ్రాయేలు తిరిగి, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. తిరిగి రమ్ము, కమ్ బ్యాక్, రిటర్న్ టు యువర్ గాడ్ సో దట్ హీ మే నాట్ షో యాంగర్ రాత్ అపాన్ యూ. ఆయన నీ మీద కోపగించుకున్నట్లుగా, నేనైతే కోపగించేవాడును కాను, నువ్వు తిరిగిరా, నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నేను నీపై వాత్సల్యం చూపిస్తాను, గొప్ప వాత్సల్యం నీ మీద చూపించేవాడను, కనికరము కలిగిన దేవుడు అని ప్రభు ఆహ్వానిస్తుండగా, ఒకవేళ ఇంకా ఈ మాట ఇర్మియా 3:12 ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫిలిస్తీయులతో, ఐగుప్తీయులతోనా? కాదు, ఇశ్రాయేలీలతో, ధర్మశాస్త్రం గలవారితో, రక్షింపబడిన వారితో, నిబంధన చేయబడిన వారితో, యాజకత్వం కలిగిన వారితో, యెహోవాను ఎరిగిన వారితో. తిరిగి రమ్ము, నేను కోపించేవాడును కాను, నా కోపం పడనీయను, నిత్యము కోపించేవాడును కాను, నా వాత్సల్యం, నా కనికరం, నా క్షమాపణ అందుబాటులో ఉండగానే కమ్ బ్యాక్, నా ఇద్దకు తిరిగి రమ్ము. కాబట్టి ఈ మొదటి తలంపులో జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన నిత్యము కోపించేవాడు కాడు, కనికరం గలవాడు, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం నీ మీద పడనీయకుండానట్లుగా ఆయన యుద్ధకు విశ్వాసిగా కూడా తిరిగి రావాల్సిన వారం, సమకూర్చబడవలసిన వారం, పవిత్రపరచుకునవలసిన వారం కనుకనే ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మరి కొన్ని మాటలు కూడా ఉన్నాయి, మీకు అక్కడ మనం చూడవచ్చు. సరే, ఇంకా అక్కడ నేను మొదటిదొలి పెడుతున్నా, కోపించువాడును కాను. రెండవది, మనం చదివిన మాటలకు వద్దామని భారం కలిగి ఉన్నాను. ఎక్కడ మనం చదివాము? దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ఆయన ఎటువంటి వాడు కాడు. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 7వ వచనం. ఎవరో ఒకరు గట్టిగా అందుకోండి. దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు. అమార్చాలు, ఆయన పక్షపాతి కాడు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుని కూడా చాలా ఏముందని అనిపించింది ఎప్పుడైనా. ఇంకా ఘోరం ఏంటంటే, అసలు ఆయన ఎంత పక్షపాతం అంటే, నీతిగా బ్రతుకుతున్న నా మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంది అనిపించేది. మలకి గ్రంథము 2వ అధ్యాయం చివరి వచ్చి వారు ఏహో దుర్మార్గులైన దృష్టికి మంచివారు, ఆయన వారికే న్యాయం తీరుస్తున్నాడు అనుకున్నారంట. అయితే గమనించండి, దేవుడు పక్షపాతి కాడు, ఆయన ముఖమును లక్ష్యపెట్టువాడు కాడు. ఆయన ఏ విషయంలో కూడా ఈ ఫేవరిజం ఆర్ పార్షియాలిటీ నెవర్. అపోస్తల కార్యముల గ్రంథం చదవండి, కొన్ని వచనాలు, 10వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్న జ్ఞాన లేమిని బట్టి, నీకున్న ఆర్థిక లేమిని బట్టి, నీకున్న భక్తి లేమిని బట్టి, నీ పరిస్థితులను బట్టి, ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించడం లేదని, తక్కువగా చూస్తున్నాడని, చిన్నచూపు చూస్తున్నాడని, లేక నీ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నాడని, నీ విషయం ఆయన ఎప్పుడు కూడా బాధ్యత కలిగిన వాడుగా లేడు అని ఒకవేళ నీకు అనిపిస్తే, ఈ మధ్యాహ్న కాలం గమనించు, హీ ఈజ్ నెవర్ పార్షియల్. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. అపోస్తల కార్యం 10:34 దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొన్ని వచనాలు చకచక లేఖన ఆధారాలతో ఎక్కువ చూద్దాం. రోమా 2వ అధ్యాయం. ఆయన పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరి విషయంలో తగిన రీతిని ఆయన కార్యం చేసేవాడు. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. ఎఫెసీ 6వ అధ్యాయం. ఎప్పుడు కూడా ఆయన దృష్టికి ఎవరో ఎక్కువని, మరొకరు తక్కువని ఆయన ఏమాత్రం ఎంచేవాడు కాదు. ప్రతి ఒక్కరి జీవితం బట్టి, క్రియను బట్టి మాత్రమే తప్ప
ఆయన ఫలానా వాళ్ళని ఎక్కువగా ఎంచుతాడు అని అనుకోవడానికి ఎప్పుడు ఆస్కారము లేదు. ఎఫెసీ 6:9 చదవండి. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే ఆ ప్రకారమే ప్రవర్తించుడి. అంటే నేను యజమాని కాబట్టి ఎక్కువ, వాళ్ళు దాసులు కాబట్టి తక్కువ, నేనేం చేసినా దేవుడికి చెల్లుబాడైపోద్ది, వాళ్ళ విషయంలో దేవునికి పెద్ద పట్టింపు ఉండదు అని ఒకవేళ గనక అనుకుంటారేమో. జాగ్రత్త, నువ్వు యజమానుడైనంత మాత్రం నా దృష్టికి ఏమి ఎక్కువ కాదు, వారు దాసుడైనంత మాత్రం నాకు తక్కువేమీ కాదు, తస్మాత్ జాగ్రత్తగా ఉండి ప్రవర్తించండి అని వాళ్ళని గద్దిస్తున్నాడు. అంతే కదా. కనుక మన జీవితంలో మన పరిస్థితులను బట్టి, మనకున్న ఆయా రకమైన స్థితిగతులను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మన విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడు అని కృంగిపోవలదు, లేక మరొకరి విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడని అపార్థము చేసుకునేవలదు. ఆయన నీ విషయంలో నీకేంటో నీకు సంబంధించినంత వరకు నిశ్చయమైనటువంటి ప్రేమను, బాధ్యతను ఆయన చూపిస్తారు. సాంద్ర గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారంటే ఆల్వేస్ దేర్ ఇస్ సమ్ ఫేవరిజం. లోకంలో మనుషులు అనే తర్వాత ఖచ్చితంగా ఏముంటుందండి, వారికి పక్షపాతం ఇచ్చేదాన్ని బట్టి, తెచ్చేదాన్ని బట్టి, పెట్టేదాన్ని బట్టి, వేసుకునేదాన్ని బట్టి, చూసుకునేదాన్ని బట్టి ఖచ్చితంగా ఏం చూపిస్తారు, అది మనుషులు. కానీ దేవుడు పక్షపాతి కాదు. లోకములో మనుషులంట పక్షపాతాన్ని బట్టి న్యాయం తీరుస్తారంట. చూడండి, సామెతలు 18 డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం, చదువుకున్నోడికి ఒకటి, చదువు లేనోడికి ఒకటి, పలుకుబడి ఉన్నోడికి ఒకటి, పలుకుబడి లేనోడికి ఒకటి. ఇది లోకం. కానీ దేవుడు కాదు. సామెతలు 18:5 తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. కానీ లోకంలో క్రమం ఉందా, అక్రమం ఉందా? క్రమం ఉందండి. అంటే తీసుకు లోపల పెడతారు, కానీ అసలైందంతా అక్కడే ఉంటుంది. ఎక్కడైతే న్యాయం ఉంటుంది అనుకుంటామో అక్కడ అసలు శిశులు ఉంటుంది. నా దుర్దినాల్లో నేను పోయి నిలబడాల్సి వచ్చినప్పుడు, అయ్యి బాబు ఇటు చేతులు కట్టుకొని ఇటు పై బటన్ పెట్టుకొని ఇంకా అసలు ఇలా కథలు కూడా నుంచున్న పరిస్థితుల్లో, అమ్మో ఇక్కడ గొప్ప న్యాయమే తీరుతుంది, అసలు న్యాయానికే పెద్ద వీటి అనుకుని ఉంటే, ఆ పక్కన తక్కడి పట్టుకొని గుడ్డ కట్టుకొని ఆమె నుంచొని ఉంటే, ఎవరు నుంచొని ఉంటే, ఇక్కడ అసలు న్యాయం అనుకుంటే అక్కడ నిలబడిన తర్వాత ఆయన కై నరిసేస్తే కాము తలదించుకొని ఉంచున్నాను, ఏం చేస్తాను, అంతే తగింది ప్రభువా చిత్తం. ఈ పక్కన బేడీలు వేసుకుని ఒకడు రెడీగా ఉన్నాడు, ఇంకో పక్కన ఇంకో రెడీగా ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన అయిపోతే బయటకు వచ్చి అలా గోడ కానుకొని నుంచొని చూస్తా ఆలోచిస్తాను ఏం చేయాలి ఇప్పుడు. ఇంతలోగా వచ్చాడు టోపీ పెట్టుకొని. ఇంతకుముందు ఆయన పక్కన నుంచున్నాడు కర్ర పట్టుకొని. హలో సార్, టీ కొట్టి దగ్గర రండి అన్నాడు. ఎక్కడికి? టీ కొట్టి దగ్గరికి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో టీ కొట్టి దగ్గర రండి అన్నాడు. టీ కొట్టి దగ్గరకా? ఈయన ఇందాక ఆ పెద్ద ఆయన పక్కన ఎవరి పక్క మీకు అర్థమైంది, పౌలు పెడతారు తీసుకెళ్ళిపోయి, నేను ఎక్కువ మాట్లాడితే అన్నాడు. అమ్మ, ఆ తెల్ల బట్టలు వేసుకొని పైన టోపీ పెట్టుకుని నుంచున్నాడు, 3 సార్లు అరిసినాడు, వాడేగా పేరు పెట్టి పిలిచినాడు అనుకుంటే ఆడకు పోయి కూర్చుంటాడు. ఎంత ఇస్తారు అన్నాడు. ఎందుకయ్యా అంటే, ఏండి నెక్స్ట్ వాయిదా కల్లా మీ తరపే మొత్తం, నా దగ్గర ఇచ్చుకోవడానికి ఏమీ లేదు, చెప్పుకోవడానికి న్యాయం తప్పించి ఇచ్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. అలా అంటే నేను సార్ చూసుకోండి, నా ఫోన్ నెంబర్ వేసుకోండి, నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఎవరితో? ఇక చెప్పండి లోకల్లో న్యాయం ఉందో లేదో. అప్పుడు అర్థమైంది, మా నాయన అయితే నోటి మీద చేయబెట్టుకొని, ఎవరు ఇంకెక్కడరా గెలిచేది ఇక్కడంతా, మనం ఎక్కడ గెలుస్తాం రా, పోదాం పోదని చెప్పి ఆయన ఎర్ర కందిపోతున్నాడు టెన్షన్కి. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకొక వచనం చదవండి, తర్వాత ఈ మాట ముగించుదాం. 24వ అధ్యాయం సామెతలు. ఈ లోకములో న్యాయము లేదు, క్రమము లేదు, పక్షపాతం ఉంది. అయితే నీ దేవుడు నీ విషయమై తీర్పు తీర్చడంలో, న్యాయము చూపుటలో ఆయన ఎప్పటికీ పక్షపాతి కాదు. చదవండి 24-23. ధర్మము కాదు ఈ లోకములో, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు.
ఈ లోకములో అయితే ఇట్టి ధర్మం అధర్మం ఏలుబడి చేసే లోకములో క్రమమే ఈ అక్రమం విస్తరించుచున్న ఈ లోకములో పక్షపాతము లేకుండా ఒకవేళ న్యాయము తీర్చబడడం లేదేమో, అన్యాయమునకు గురి అవ్వచ్చు, అన్యాయముగా తీర్పు తీర్చబడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం మాట రాబడింది, ఆయన అన్యాయపు తీర్పు నొందేను. అయితే మన జీవితంలో ఈ మధ్యాహ్న కాలం ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ ప్రభు అయిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు ఎప్పటికీ పక్షపాతము లేనివాడే. ఇది రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. నా విషయంలో నా దేవునికి ఎప్పటికీ పక్షపాతము లేదు. నన్ను తక్కువగాను చిన్న చూపో, నన్ను ఏమరిపట్టుగాను నన్ను ఆయన ఎప్పటికీ చూడు. లోకములో ఉన్నవారు ఒకవేళ నా విషయంలో ఎంతో పక్షపాతము చూపించిన న్యాయము తీర్చడములో, ప్రేమించడములో, మరొక దానిలో నా దేవునికైతే లేదు. ఇదే సమయంలో ఆ పక్షపాతము లేని దేవుడు నా క్రియల విషయంలో తీర్పు తీర్చినప్పుడు కూడా నన్ను, అరే ఇంతకాలం సూపర్ నువ్వు అసలు, ఇప్పుడు ఈ చిన్నదేముందిలే అని ఎప్పుడు అన్నాడు. పక్షపాతం లేకుండా నా క్రియ తీర్పు. ఆ మాట చదువుదామా? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ రెండు కోణాల్లో ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీకు మేలు చేసే విషయంలో ఎప్పుడు పక్షపాతం చేయడు, తక్కువ చేయడు, ఇంకొకరిని ఎక్కువ చేయడు. అలాగనే ఒకవేళ కనుక మనం అజాగ్రత్తగా జీవిస్తే మనకు తీర్పు తీర్చే విషయంలో, శిక్షించే విషయంలో కూడా ఆయన పక్షపాతము చూపించడు. అయ్యో నా వారి కదా అని భుజాన్ని వేసుకోడు. కొలస్సీ 3:2. కొలస్సీ 3:20 లాస్ట్ వచనం, 25వ వచనం అండి, క్షమించండి. అన్యాయము చేసిన వానికి లభించును, పక్షపాతము ఉండదు. ఈ మాట మళ్ళా చెప్తున్నానండి, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను చేసిన నా దేవునికి పక్షపాతం లేకుండా, నా విషయంలో చేసిన పక్షపాతం లేకుండా వాని విషయంలో, అది ఈ రెండు సంగతులు. నేను ఎవరికైనా అన్యాయం చేసినా దేవుడేమి నేను గొప్ప కదా అని చంకను పెట్టుకొని వదిలిపెట్టాడు. నాకెవరు అన్యాయం చేసినా దేవుడు వాళ్ళు పెద్ద గొప్ప అని వాళ్ళనేమి చూసి చూన్నట్టు ఊరుకోడు. ఆయనకు పక్షపాతము లేదు. మాట జ్ఞాపకం ఉంచుకుందాం, ఆదరించబడదాం. నా దేవ, ఈ లోకములో ఒక్కో సందర్భంలో లేయా ఎన్నిసార్లు అనుకుందో, ఏమనుకొని ఉంటుంది లేయా? యాకోబుకి ఎంత పక్షపాతమో ఏమండి, రాహేల్ అంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ద్వేషమో అని యాకోబుకు పక్షపాతం ఉంది. ఎందుకని? రాహేల్ యొక్క సౌందర్యాన్ని బట్టి రాహేలుని ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. లేయాకున్న జబ్బు గల్లని బట్టి లేయాను ద్వేషిస్తున్నాడు. యాకోబు పక్షపాతి అవ్వచ్చు కానీ లేయా దేవుడు పక్షపాతి కాలేదు. లేయా దేవుడు పక్షపాతి కాలేదు. ఎంత చక్కని మాట ఉన్నదంటే, లేయా యెహోవా నా మొరను వినెను అని చెప్పి యెహోవా వినువాడు అని పేరు పెట్టేసింది. కాబట్టి మన జీవితంలో ఇంకా ఇలాంటి సందర్భాలు అనేక మీరు చూడవచ్చు. మన జీవము గల దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి విషయంలో ఈ యొక్క ఫేవరిజం ఆర్ పార్షియాలిటీ లేని దేవుడు. మూడో మాటకు వచ్చేస్తాం. ఆ ప్రభు అయిన దేవుడు మన విషయంలో ఎలాంటి వాడు అని అంటే, ఆయన అబద్ధమాడువాడు కాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం త్వరగా చూద్దాము. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదవండి త్వరగా. 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన నరపుత్రుడు కాడు, చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపించకుండునా. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఆయన నిత్యము కోపించేవాడు కాడు, ఆయన పక్షపాతి కాడు, ఆయన అబద్ధికుడు ఎంత మాత్రము కాదు. దేవుని వాగ్దానముల విషయములో, బహుశా దేవుని వాగ్దానముల ఆలస్యం విషయములో నీవు ఒకవేళ దేవుని మాట విషయంలో ఆయన చెప్పి చేయకున్నాడు అన్న వ్యధ, బాధ మన హృదయంలో
కలిగి ఉండవచ్చు. ఆయన ఎప్పటికీ కూడా ఆలస్యం చేయవాడు కూడా కాడు. అంటే ఈ మాట చెప్పిన మాట అర్థం ఏంటంటే, నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు, కానీ నేను ఆలస్యం చేయవాడిని కాదు. దాని అర్థం ఏంటి? నేను పెట్టుకున్న టైం నాకు ఉంది. నువ్వు నాకు పెట్టేసిన డెడ్ లైన్, నువ్వు నాకు పెట్టిన డెడ్ లైన్ నువ్వు ఒకటి పెట్టి, ఇదిగో ఇప్పటికల్లా చేయకపోతే కాదని నువ్వు అనేసి, అప్పుడు కవ్వలేదని చెప్పి లేట్ చేసేస్తున్నాడు అనుకుంటే అది లేటు కాదు. ఏం చెప్పమంటారు నన్ను? ట్రైన్ సాయంకాలం 6 గంటలకు వస్తుంది. నేనేమో నాకు ఎవరో చెప్పారు 5 గంటలకు వస్తుందని చెప్పారు. నేను ఇప్పుడు 5 గంటలకు వెళ్ళి నుంచొని 5:05 అయింది, 5:10 అయింది, 5:15 అయింది. ఈ ట్రైన్ ఎప్పుడు లేటే, ఈ ట్రైన్ డ్రైవర్ ఎప్పుడు లేటే, ఈ రైల్వే ఎప్పుడు ఇంతే అని తిడుతున్నాను అనుకోండి. ట్రైన్ వచ్చింది, డ్రైవర్ తెరిపోయి ఏంటంటే లేట్గా వచ్చారంటే అప్పుడు ఏమంటాడు? లేటా? కరెక్ట్గా 6 గంటలకు వచ్చా. 5 గంటలు కదా. 5 కానీ నువ్వుకెవడో చెప్పాడు, నువ్వు అనుకున్నావు. అది నా టైము కాదు. మనం చాలాసార్లు ఆయన ఆలస్యం చేయవాడు అనుకుంటాం. నెవర్. చదవండి అన్నమాట. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన నిర్దిష్ట నిర్ణయ కాలములో తన కార్యం జరిగిస్తాడు. చదవండి అమ్మా. ఎంచుకున్నట్లు చాలండి, చాలు. ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. మరి ఆలస్యం అని ఎందుకు అనుకుంటున్నామంటే, మనం ఒక టైం పెట్టుకున్నాం, అప్పటికి అవ్వలేదు కాబట్టి మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు నేను ఆలస్యం చేయవాడను కాను. నిర్ణయ కాలం, నిర్ణీత సమయం. ఇన్ హిజ్ ఓన్ అపాయింటెడ్ టైం హీ విల్ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. హీ విల్ పెర్ఫార్మ్ ఆల్ ద ప్రామిసెస్. ఇట్ ఈస్ హిజ్ రైట్ టైం. ఇన్ హిజ్ రైట్ టైం. ఆయన సరి అయిన సమయం అందు ఆయన సమస్తాన్ని జరిగిస్తాడే కానీ నీవు నేను అనుకున్నట్లుగా జరిగించలేదని ఆలస్యం చేయవాడు కాడు. హబక్కూకు గ్రంథములో హబక్కూకుతో అక్కడ రాబడుతుంటుంది 2వ అధ్యాయంలో, ఇక త్వరగా వచ్చును. ఇది ఇంకా ఆలస్యము కాక త్వరగా వచ్చు. నేను ఎక్కువ వచ్చిన చదివించు. కాబట్టి నా తలంపు ఏమిటంటే, ఆయన అబద్ధమాడువాడు కాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మొదటి వర్తమానంలో కూడా చదివామాట. అబద్ధ మాడనేరని దేవుడు. ఆయన మాట తప్పువాడు కాడు. ఆయన చెప్పి చేయకుండా వాడు కాడు. నా సహోదరి, ఓ ప్రియ సహోదరుడు, నీ జీవితంలో బహుశా దేవుని వాగ్దానముల కొరకైనా నెరవేర్పు కొరకైనా ఓపికతో సహనం కలిగి ఉన్న నీ జీవితంలో దేవుని వాగ్దానముల నెరవేర్పు ఇంకా సంభవింపకపోయినందుకు, దేవుడు చెప్పింది ఇంకా చేయనందుకు, ఆయన మాట ఇచ్చింది ఇంకా జరగనందుకు, ఆయన నీ జీవితంలో చేయవలసిన కార్యము కొరకైనా నీ ఎదురు చూపు ఆలస్యమవుతున్నందుకు, అది ఇంకను నెరవేర్చబడకపోయినందుకు, ఆయన మాట ఇచ్చి స్థాపించలేకపోయాడనో, ఆయన కాలాతీతం చేస్తున్నాడనో, ఆయన ఆలస్యం చేస్తున్నాడనో, ఆయన బహుశా అబద్ధం మాడేడనే అంత స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావేమో. కానే కాదు అని దేవుడు మరలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన స్వంత సమయంలో ఆయన సెలవిచ్చిన వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన పశ్చాత్తాప పడేందుకు, అరే అనవసరంగా ఇచ్చేసానే మాట అని రిగ్రెట్ ఫీల్ అయ్యేందుకు ఆయన మానవుడు కాడు. ఆయన అబద్ధం మాటకు నరుడు కాదు. అరే నేను చెప్పలేదు ఎట్లా అని మాట మార్చడానికి ఆయన మానవుడు కాడు. ఆయన నీకు సెలవిచ్చాడా? ఓపికతో సహనంతో కనిపెట్టి ఉండు, నిశ్చయంగా ఆ కార్యము సార్థకమవుతుంది. కాబట్టి 3వదిగా ఆయన అబద్ధం ఆడువాడు కాడు అనే మాటలో ధైర్యము కలిగి, ఓపిక కలిగి, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిత్యము కోపించువాడను కాను, నా ఎదుగు తిరిగి రమ్ము, నేను గొప్ప వాత్సల్యంతో చేర్చుకుంటాను. ఆ ప్రభువైన దేవుని అద్భుతమైన వాత్సల్యం, కనికరం, ప్రేమ అనుభవించవలసిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాను. ఆయన పక్షపాతి కాదు. ఎప్పుడు కృంగిపోవద్దు, తొందరపడద్దు, అజాగ్రత్తగా ఉండవద్దు. ఆయన అబద్ధమాడువాడు కాడు. నిరాశ చెందొద్దు, విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. 4వ మాటకు దయచేసి రండి. ఆయన మన జీవితములలో ఎడబాయువాడు. సరే, 2 మాటలు కూడా చూస్తాము. కీర్తన గ్రంథానికి రండి. ఎడబాయువాడు కాడు అని రాబడింది, విడనాడు వాడు కాడు. 2 పదాలు కూడా మనము కలిపి చదువుకుందాం. కీర్తన 94
కీర్తన 94:14 చదవండి త్వరగా. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అపోస్తల కార్యముల గ్రంథం ఇంకొక మాటకు రండి. ఏ తలంపులు అది కూడా కలిపి జోడించి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయము 26, 27 కలిసి ఉన్నాయి. 26, 27 వచ్చే కలిసి ఉన్నాయి. లాస్ట్ లైన్ చూడండి. లాస్ట్ లైన్, ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. గమనించండి ఈ మాటలన్నీ కూడా. ఆయన ఎడబాయువాడు కాడు, విడనాడువాడు కాడు, ఆయన దూరముగా ఉండువాడు కాడు. మోషే తన జీవితంలో ఒకానొక సమయంలో అన్నాడు, నీవు మాతో రాని ఎడల అని అనగానే దేవుడు వెంటనే మోషే ప్రార్థన విని ప్రజలైన వారిని ఎడబాయువాడు కాడని, విడనాడువాడు కాడని. ఇక్కడ ఈ తలంపులో అనేకమైన సంగతులు ప్రేరేపించబడుతున్నాను. అయితే నేను ఒక సందర్భం గుర్తు చేసి ఈ తలంపును జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు కాలంలో ఎస్తేరు జీవితాన్ని చూస్తే, ఎస్తేరు తాను ఒకానొక సమయంలో తల్లిదండ్రులు లేనిది అని చెప్పబడింది. తనకంటూ తన జీవితానికి పెద్ద పెద్ద ఆశలు, ఆశయాలు పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఏవి కూడా లేవు. ఎస్తేరు జీవితం, షీ ఈజ్ అన్ ఆర్ఫన్. షీ హ్యాడ్ నో బిగ్ డ్రీమ్స్ ఆర్ నో ఎక్స్పెక్టేషన్స్ ఫర్ హర్ బ్రైట్ ఫ్యూచర్ ఆర్ హైయెస్ట్ లగ్జరీస్. ఏదో తన జీవితంలో ఒక విలాసానికో, సంతోషానికో, ఏదో బ్రహ్మాండమైన దానికి సంబంధించి ఎలాంటి ఆశలు పెట్టుకుందామన్న అవకాశాలు కూడా ఎస్తేరుకు లేని ఒక అనామకురాలిగా, ఒక అనాథగా తాను పినతండ్రి ఇంట బతుకుతున్నదిగా ఉండినప్పటికీ దేవుడు ఆ బిడ్డను విడనాడువాడు కాడు. అందుకే వాక్యం రాబడింది కీర్తన 7లో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను, దో మై ఫాదర్ అండ్ మదర్ ఫర్సేక్ మీ. చదవండి మాట త్వరగా తీసేవరైనా. ఎన్నో వచ్చిన చెప్పాలా నాకు? ఎన్నో వచ్చినామమ్మా? 10, 27, 10. నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ఎస్తేరు తన జీవితంలో షీ వాజ్ లెఫ్ట్ బై హర్ పేరెంట్స్. ఒకనొక సమయంలో అలాంటి పరిస్థితులు కూడా దేవుడు అక్కడ మొర్దెకై చెరదీశాడు అందామా. దేవుడే మొర్దెకై ద్వారా ఆమెను చెరదీశాడు. యోసేపు తన జీవితంలో తన అన్నల చేత విడనాడబడిన, తన తండ్రికి ఎడబాసినప్పటికీ యెహోవా అతను విడనాడిన వాడు కాడు. దావీదు తన జీవితంలో తన అన్నలు అతనిని ఎడబాసిన, తన తండ్రికి అతడు దూరమైన, తన భార్య అతనిని ఎడబాసిన, తన ప్రాణ స్నేహితుడు ఎవరు యోనాతాను ఎడబాసిన, తన వెనకాలన్న 600 మంది ఒకానొక సమయంలో వారు అతనిని విడనాడిన, యెహోవా అతన్ని ఎన్నడూ విడనాడిన వాడు కాడు. యెహోవా అతను ఎప్పుడు ఎడబాయలేదు. దో ద హోల్ వరల్డ్ లీవ్ యూ ఆర్ ఫోర్సేక్ యూ, సర్వ ప్రపంచం నిన్ను విడనాడును గాక, ఎడబాయును గాక, అయినప్పటికీ విడనాడువాడు, ఎడబాయువాడు కాని దేవుడు, చెరదీయు దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ మాటను గురించి ఇంకా లోతుగా పోవాలని అనిపించిన నా మనసును, నా దుఃఖాన్ని నేను అంచుకుంటున్నాను. జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ మాట గంభీరంగాను, వాగ్దానపూర్వకంగాను మీ హృదయాలను హత్తుకొనుగాక. నీవు నమ్మిన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకై సర్వం ఆలోచించుచున్న దేవుడు, మేలు కలగజేయుటకు ప్రయత్నించుచున్నవాడు, రాత్రింబవళ్ళు నీ మీద దృష్టించిన వాడు, నీ కొరకై హృదయంలో అనేకమైన ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నవాడు, నీ కొరకు ఎంతటి క్రయమైనా చెల్లించగలిగినవాడు, నీ విషయమే పరిపూర్ణ బాధ్యత వహించిన వాడు, నీ కుడి చేతిని పట్టుకున్నవాడు, నీ కొరకే మార్గాలను సరళం చేసే దేవుడు, పర్వతాలను చదువు చేసే దేవుడు, లోయలను సరళం చేసేటువంటి దేవుడు,
నీ కొరకు వంకర మార్గం అనేది తిన్నని మార్గములుగా చేయగలిగిన సామర్థ్యకు దేవుడు, ఆ ప్రభువుకు దేవుడు నిన్ను ఎన్నడు ఎడబాయువాడు కాడు, విడనాడువాడు కాడు. ఎందుకంటే నీవైన ప్రజ, నీవైన స్వాస్థ్యం. దేవుని వాక్యంలో ఒక సందర్భంలో ఒక పాటలో పాడుతాం, నీ శిష్యులంతా ఏమైపోయిరి, నీవు స్వస్థపరచిన రోగులేరి, నీ తండ్రి కూడా నిన్ను విడనాడేనా. ఆ దుఃఖాన్ని, ఆ ఒంటరితనాన్ని ఎరిగిన దేవుడు నీకు అట్టి ఒంటరితనాన్ని ఎప్పటికీ రానియాడు. ఆ బాధ ఎరిగినవాడు ఆయన, ఆ పాయింట్ ఆఫ్ పెయిన్ ఎరిగినవాడు, ఆ ఆక్రందనలో ఆ బాధను రుచించినవాడు. ఆ బాధ చాలా, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి అంటుంటాం కదా, అది తెలిసినవాడు. కాబట్టి నీ జీవితంలో విడనాడబడినట్లుగా, ఎడవాల్సినట్లుగా తలంచుకుంటున్నావేమో. దేవుని వాక్యములో మరికొన్ని దారులు ఉన్నాయి, సమయం తీసుకోవాలనుకోవట్లేదు. నాకు ఎందుకునంత ఈ తలంపు పంచుకునేంత ధైర్యం కలగటం లేదు, కానీ ప్రభు నామములు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన నిన్ను ఎప్పుడు విడనాడువాడు కాడు. నీ చేయి పట్టుకునేవాడు. అగ్ని మధ్య నుంచి వెళ్ళు, చేయి విడివాడు. జలముల మధ్య నుంచి వెళ్ళు, చేయి విడివాడు. ఆయన నీతో కూడా ఉండే దేవుడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో పౌలు అపోస్తలుడు ఒకసారి అన్నాడు తిమోతికి రాస్తూ, అందరూ నన్ను విడిచిపోయిరి, అయితే ప్రభువు నా ప్రక్క నిలిచి సింహము నోటి నుంచి నన్ను తప్పించెను. కాబట్టి మన జీవితంలో ఆ ప్రభు అయిన దేవుడు మనకు దూరము గుండువాడు కాడు, ఎడబాయివాడు కాడు అనే సంగతి మరలా నొక్కి చెప్తున్నాను. పరిస్థితులు నీకు ఒకవేళ ఆ ఒంటరితనాన్ని కలిగి ఉండేట్టుగా చేస్తున్నాయేమో. మేబీ యు ఆర్ ఫీలింగ్ దట్ లోన్లీనెస్. అయితే ఆ ప్రభు సన్నిధి ఒకవేళ నువ్వు అనుభవించలేకపోతే ఇది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధిని అధికంగా అనుభవించలేకపోయినప్పుడే ఒంటరి వాళ్ళ మన వేదన ఎక్కువగా ఉంటుంది. నిశ్చయంగా ప్రభుతో కలిసి మనము సాగిపోదాం, ఆయనతో కలిసి మనము గమ్యాన్ని చేరుకుందాం. ఇక మిగిలిన మాటలు నేను జ్ఞాపకం చేయటం లేదు, ఇక్కడితో నా తలంపు ముగిస్తున్నా. గుర్తుపెట్టుకుందాం, ప్రభువా నేను తిరిగి నాపై నువ్వు కోపగించే ప్రతి పరిస్థితిని క్షమాపణ కోరి నీ వాత్సల్యాలను పొందాలని కోరుతున్నాను. తిరిగి నీ యుద్ధకు వస్తున్నాను. దేవా, నీవు ఎప్పటికీ కూడా పక్షపాతివి కాదు, నీవు న్యాయము తీర్చే దేవుడు అని, న్యాయముగానే తీర్పు తీర్చే దేవుడు అని నిన్నే మరలా నేను నీపై ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు అబద్ధమాడువాడవు కాదు అని నీ మాటనే నేను నమ్మి నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆ మాట చదువుదామా? నీవిచ్చిన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 131 కీర్తన చదవండి ఎవరైనా. 5వ వచనం, ఆయన అబద్ధమాడువాడు కాడు అని ఎరిగి ఆశ పెట్టుకుందాం, ఆయన కొరకే కనిపెడదాం. 131 కీర్తన 5వ వచనం చదవమ్మా. ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టే, కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము యెహోవా మీద ఆశ పెట్టుకొనము. నా ప్రియ సోదరి సోదరుడా, కనిపెట్టుకొని ఉండు. కావలి వారు ఉదయం కోసం కనిపెట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రాత్రి ఒక్కొక్క సెకండ్ గడుస్తూ ఉంటే బహుశా కావలి వారంటే ఇక్కడ వాచ్మెన్ల కంటే ఒకసారి బోర్డర్కి పోదాం. బోర్డర్లో వాళ్ళ నైట్ డ్యూటీస్ ఉంటాయి కొన్నిసార్లు. నేను ఈ మధ్య కొత్తగా మళ్ళీ చూసిన ఆ బంగ్లాదేశ్ బోర్డర్ల కంటే ఈ పాకిస్తాన్ బోర్డర్లు ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే 12 అయింది డ్యూటీకి ఎక్కితే 3 గంటల వరకు డ్యూటీ చేయాలంటే నిమిషానికి ఒకసారి, నిమిషం దాటకముందు మళ్ళీ ఎందుకు చూస్తున్నారు? ఒక్కొక్క నిమిషం దాటితే అమ్మయ్య అమ్మ తెల్లారిపోయేటట్టుంది, ఉదయం అయిపోయేటట్టుంది, భయం. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువా ఇప్పుడు నా జీవితంలో ఉదయం అవుతుంది,
ఎప్పుడు కాంతి కిరణాలు వెల్లివిరుస్తాయి, ఎప్పుడు నా చీకట్లు, శ్రమల చీకట్లు తొలగిపోతాయి, ఎప్పుడు నా ఈ దుఃఖ సమయము వెలసిపోతుంది, ఎప్పుడు సంతోషము నా మీద ఉదయిస్తుంది. వాక్యం రాబడిన హోషేయ గ్రంథంలో, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మీ మీద ఉదయించు. కాబట్టి చివరిది 4వది జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నిన్ను విడనాడువాడు కాడు. మనుషులందరూ నిన్ను ఎడబాసిన ఆయన ఎప్పుడు నిన్ను విడవనాడువాడు కాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మోకాల మీద ఉందా కొన్ని నిమిషాలు. ప్రభువా, నా విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భాలు, నా ఆశ వదిలేసుకున్న సందర్భాలు, నిన్ను అపార్థం చేసుకున్న సందర్భాలు, నిన్ను అపార్థం చేసుకున్న సందర్భాలు క్షమాపణ కోరుతున్నాను. కాదయ్యా, నీవు అబద్ధం ఆడుటకు మనిషి మాత్రుడవు కాదు, నువ్వు పక్షపాతము చూపుడవు మనిషి మాత్రుడవు కాదు, నువ్వు లంచం పుచ్చుకున్నవాడవు కాదు, నువ్వు ధర్మం తప్పేవాడవు కాదు, క్రమం తప్పేవాడవు కాదు, తృణీకరించేవాడవు కాదు, దూరము ఉండేవాడవు కాదు, ఎడబాయువాడవు కాదు, విడనాడు వాడవు కాదు, మరచువాడవు కాదు. మరలా నీ మీద ఆశ పెట్టుకుని ఆధారపడుతున్నాను, నీ వైపు తేరి చూస్తున్నాను. నా విశ్వాసాన్ని నూతనపరచండి. నీవు ఆలస్యము చేయవాడవు కాదు. తగిన కాలమున సర్వజీవుల కోరికను తీర్చుదేవుడు. తగిన కాలముందు ఆయన మిమ్మల్ని హెచ్చించును, ఆయన చేతి కింద దీనమనస్కులు. తగిన కాలమున